18 నెలలు అయింది. ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఫుడ్ అయితే అంత బాగుందో బా, ఉన్నవాళ్ళు వచ్చి కార్లు వచ్చి తింటున్నారు. నిజమే. లేని వాళ్ళకి ఇస్తే ఇక మేము లేని వాళ్ళం. అంటే ప్రభుత్వం పెట్టింది మీకోసమే, మీ పేదవాళ్ళ కోసం పెట్టింది ప్రభుత్వం. అవును. వాళ్ళు ఏదో తినాలని తింటలా, కొంతమంది టేస్ట్ చేయడం అంటే అర్థం కాదండి. ఏంటంటే ఇప్పుడు ఇదే హోటల్ అయితే 150, 200, ఇది 5 రూపాయలు కదా. పొద్దున పూట 3 ఇడ్లీ, ఉప్మా. ఓకే. ఈ అన్న క్యాంటీన్ అయితే పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది. సూపర్ అబ్బా. జగన్ గారు దీన్ని తీస్తారు, ఉపయోగం లేదని. దానివల్ల ఆయనకి ఏదో లాభం కలిగేదేమో మాకు తెలియదు, కానీ మాకు మాత్రం సరే. చంద్రబాబు గారు వచ్చి 18 నెలలు అయింది ఇప్పటికి. నేను పక్క టీడీ బాబా. ఇష్టం పార్టీ ఏదైనా నాకు అనవసరం. ప్రజలకు ఏమన్నా మంచి చేస్తున్నారు లేదా? మంచి చేస్తున్నారు కాబట్టి కాబా. ఇప్పుడు లేని వాళ్ళు ఉన్నాం, ఇప్పుడు ఎంతమంది బతుకుతున్నాం. ఇప్పుడు నాది వేరే చోట, మామూలుగా ఈరోజు నాకు వేరే చోట వచ్చి ఆకలేసింది. నా దగ్గర డబ్బులు లేవు. 5 రూపాయలు 6 రూపాయలు ఉంది. అన్నగారు ఇంటి పక్కనే మా ఇల్లు. మా అన్నగారు ఉన్నామని మా ఎదురుకున్నాడు మా అన్నగారు, ఆ ఇంటి పక్కనే. తప్పక ఊరి నుంచి వచ్చా, ఆకలేస్తుంది. నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయను, తాగేసి ఉన్నా. వద్దు, ఏదో ఆకలేస్తుంది, 5 రూపాయలు చాలు. డబ్బు ఇటు వచ్చాను. నా దగ్గర ఉండవు. మామూలు బాగుంది సార్, బాగుంది. చాలా 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. బాగుందండి. ప్రజలకు ఏమన్నా మంచి చేశారా చంద్రబాబు గారు? చేశారండి. ఏం మంచి జరిగిందంటే మీ ఉద్యోగంలో? రోడ్లు బాగుపడినాయి మా ఆటో వాళ్ళకి. కాబట్టి మీరే చెప్పాలి రోడ్ల గురించి. ఏంటి, ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తున్నారు, అంతా బాగానే ఉంది, పరిపాలన బాగానే ఉంది సార్. ఫ్రీ బస్ వల్ల ఇబ్బంది జరిగింది కానీ కొంచెం. అంటే రోడ్లు గతంలో ఎలా ఉన్నాయి? గతంలో బాగాలేస్తారు, ఇప్పుడు బాగానే ఉన్నాయండి. బాగాలేదంటే ఎలా ఉన్నాయని? మా ఆటోకి ఇబ్బంది పడేవాళ్ళం, గుంతలుగా బాగా ఇదిగా ఉన్నాయి. ఇప్పుడు బాగానే ఉంది సార్. ఇప్పుడు చెప్పిన పథకాలు చెప్పినట్టుగా చేస్తున్నారా? అంటే కొంతవరకు అయింది సార్. మీ కుటుంబానికి ఏమైనా అందాయండి? నాకు వచ్చేసి ఆటోకి పడింది సార్. నాకు 15,000 పడింది సార్. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అంటే నాకు ఒకటే పడింది సార్. ఒకటే పడింది సార్. తల్లికి 100 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. మాకేం రాలేదు సార్. కనపడి అన్నాక వీళ్ళు వచ్చాక ఓపెన్ చేశారు. అవును సార్. ఉపయోగమా దీనివల్ల? ఉపయోగమేనండి. ఎంతమంది పేదవాళ్ళు తింటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా? నేను చెప్పేది మేము కూడా చెప్తున్నాం. ఎవరు ఏ పని చేసినా దీనికోసం. మరి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఆపారు, అది వాళ్ళ ఇష్టం సార్. మనం ప్రజలకు మంచి జరిగేది కొనసాగించారు. అవును సార్, అవును సార్. ఏంటి జగన్ గారు ఉన్నప్పటికీ ఇప్పటికి ఏంటి తేడా గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి? ఇప్పుడు అంతా బాగానే ఉంది సార్. ఇప్పుడు ఏం ప్రాబ్లమే లేదు. కాకపోతే మాకు ఒక బస్సు పెడతామని కొంచెం ప్రాబ్లం. కానీ మొత్తంగా ఏం చెప్తారు ఈ కూటమి ప్రభుత్వం గురించి? బాగుంది సార్. సో మేము ఎలా తిరుగుతాం జనాల్లో, మీరు కూడా అలాగే తిరుగుతాం. అవును సార్, అవును సార్. మాట్లాడుకుంటా ఉంటారు, ఏమనుకుంటారు మామూలు గవర్నమెంట్ గురించి? బాగానే ఉంది సార్. ఈసారి నెక్స్ట్ టైం కూడా అదే వస్తుంది. నెక్స్ట్ వేసిన కూడా అదే వచ్చే అవకాశం ఉందంటారు. 90% ఉంది సార్. చివరికి ఒక్క మాట ముఖ్యమంత్రి గారి గురించి అంటే ఏం చెప్తారు? చాలా మంచి ఆయన అండి. ఆయన ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు. 76 ఏళ్ళ సంవత్సరంలో కూడా ఆయన కష్టపడుతున్నాడు. అండ్ మా అందరి కోసం కష్టపడుతున్నాడు ఆయన. చాలా మంచి, వెరీ గుడ్. పెన్షన్ నాకే వస్తుంది. పెన్షన్ పెరిగింది సార్? పెరిగింది. 4,000. 4,000 ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారా? ఇంటికి తీసుకొచ్చి లంచాలు అడుగుతున్నారు? ఏం లేదు, లేదు, లేదు. టైంకి ఇస్తున్నారు. ఈయన 31కే ఇచ్చారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా మీ ఉద్దేశంలో? ఇది బాగానే ఉంది దానికంటే కూడా. అభివృద్ధి ఎలా జరుగుతుంది ఈ ప్రభుత్వంలో? అభివృద్ధి ఇప్పుడు 2 సంవత్సరాలుగా జరుగుద్ది, ముందు జరుగుద్ది బాగానే. రోడ్లు పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోడ్ల పరిస్థితి బాగానే ఉంది. అమరావతి మొదలు పెట్టారు రాజధాని. అవును. ఎలా ఉండబోతున్నారు రాజధాని? అదే బాగానే ఉంటుంది, డెవలప్ చేస్తారుగా, బాగానే ఉంటుంది. కంపెనీలు కూడా తీసుకొస్తున్నారు. అవును, కంపెనీలు తీసుకొస్తున్నారు, కోర్టు కట్టారు, లాడ్జీలు, రూములు, బాగానే ఉంది. మరి ఏం జరగట్లేదు, ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటారు కొంతమంది. సరే, మనిషికో మాట మాట్లాడతారు, అందరికీ నచ్చదు కదా. కొందరికి తెలుగుదేశం నచ్చిద్ది, కొందరికి వైఎస్ఆర్ నచ్చిద్ది. వాళ్ళు చెప్పే ఆరోపణలు ఎంతవరకు వాస్తవం అంటే? నాకు మట్టుకు బాగానే ఉంది. జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవుతారా? నమ్మకం లేదు. నమ్మకం లేదు? ఎందుకు నమ్మకం లేదు? ఇందులో అనుకునే అన్ని చేస్తుండే కాబట్టి నమ్మకం లేదు. పదే చెప్తున్నారు జగన్ గారు ఈసారి నేనే గెలిచేదని చెప్పి. సరే, ఎవరు వచ్చినా మనకు ఓకే, కానీ నమ్మకం మట్టుకు లేదు. మొత్తంగా ఎలా ఉంది? 90% తెలుగుదేశం వచ్చింది. మళ్ళీ ఫైనల్ ఒక్క మాట ముఖ్యమంత్రి గారి గురించి, చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గురించి మంచి చెప్పుకుంటాను. నెంబర్ 1గా ఉందండి ప్రభుత్వం. ఇదే ప్రభుత్వం ఇంకా 15 ఏళ్ళ పాటు కొనసాగాలి. 15 ఏళ్ళ పాటు కొనసాగితే మనకు అభివృద్ధి బాగా చెందుద్ది. రాజధాని అంటే ఏందో నిరూపించుకోవడానికి ఒక ఇది ఉంటుంది. అమరావతిలో మొదలు పెట్టింది ప్రభుత్వం వచ్చాక మళ్ళీ. అవును. లేదు, నెంబర్ 1 అది. అటు ఇటు మన ఆంధ్ర రాష్ట్రానికి మధ్యలో పెట్టారు, నిర్ణయించారు. మునిగిపోవడం అనేది లేదు. ఈ
మాట అన్నది మాజీ ముఖ్యమంత్రి గారు. ఆయన అంటే అన్నాడేమో, ఆయన గురించి మనకు అనవసరం. ఎందుకంటే ఆయన గురించి చెప్పుకున్నా ఒకటే, చెప్పుకోపోయినా ఒకటే. ఎందుకంటే ఆయన గురించి మనకు అనవసరం. ఇదే ప్రభుత్వం 15 ఏళ్ళ పాటు కొనసాగాలి. మనం డెవలప్మెంట్ అవ్వాలంటే అది రాజధాని. సో త్వరలో గూగుల్ కూడా రాబోతుంది వైజాగ్. గూగుల్ రాబోతుంది, అన్ని కంపెనీలు మన దగ్గరకు వస్తున్నాయి. మన ఏరియాలోనే ఉన్న వాళ్ళకి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. కానీ రోజు రోజుకి చంద్రబాబు గారి గ్రాఫ్ పడిపోతుంది. ఈసారి నేనే ముఖ్యమంత్రి ఏం లేదు, పడిపోవడం అనేది జగన్ గారు చెప్పేది నా మాట. అవన్నీ వాళ్ళు చెప్తున్నారనే మాట ఎవరితో పడద్దు. చంద్రబాబు నాయుడు గారి గ్రాఫిక్ ఇంకా పెరుగుతుంది. దానివల్ల ఎలాంటి ఆలోచించాల్సిన పని లేదు. చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారి గురించి నెంబర్ 1 అండి. 75 ఏళ్ల వయసులో కూడా ఆయన రాష్ట్రం కోసం నెంబర్ 1. ఇంకా 15 ఏళ్ళ పాటు అయినే ఉండాలి. మంచిగా ఉంది అంతే, నా ఒక్కటే మంచిగా ఈ ప్రభుత్వమే కావాలి. ఈ ప్రభుత్వమే కావాలి. ఎందుకు ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు కానీ ప్రతిదీ దేనిలోనైనా చంద్రబాబు చేసినట్టు ఎవరు చేయలేరు. అవును, అసలు ఈ వయసులో కూడా 70 సంవత్సరాలు వచ్చిన తండ్రి కొడుకు అందరూ ప్రజల కోసమే కష్టపడుతున్నారు. అస్సలు మాట్లాడటమే లేదు, చంద్రబాబే కావాలి. ఆయన చేసే పనులు అలా ఉన్నాయి. అది ఎందుకు జరగట్లేదండి? ఇప్పుడు అమరావతి ఎంత డెవలప్ చేస్తున్నాడు. రాజధాని ఉంది అసలు మనకి. ఈ 5 ఏళ్ళ జగన్ నుండి 5 ఏళ్లలో మనకి రాజధాని ఉంది అసలు. ఇప్పుడు ఉంది కదా. ఇప్పుడు అదే 5 సంవత్సరాలు చంద్రబాబు ఉన్నాడంటే ఇవాళ పిల్లలు ఏరే దేశాలు వెళ్ళే పరిస్థితే రాదు. గెలిపించారు. మళ్ళీ స్టార్ట్ చేశాడు. మళ్ళీ నెక్స్ట్ కూడా చంద్రబాబు కనుకుంటే ఎంతో ఉపయోగం జరిగింది. జగన్ అసలు వద్దే వద్దు. మనం ప్రభుత్వం వచ్చిన కాడి నుండి మంచి ఉంది, చెడు ఉంది, కానీ మంచి ఎక్కువ ఉంది. కూటమి ప్రభుత్వం అనేది ఏంటంటే ఇప్పుడు 2 పార్టీలు కలిపి పెట్టడం వల్ల కూటమి ప్రభుత్వం కాబట్టి దాని తాలూకా ప్రజెంట్ అయితే పరిపాలన అయితే కొంతవరకు మేలు అనిపిస్తుంది. ప్రభుత్వం అంటే వస్తానన్న నాయకులు ప్రతి ఒక్కరు చెప్తానే ఉంటారు, మేము ఇది చేస్తాం అది చేస్తామని అన్నారు. కాకపోతే కూటమి ప్రభుత్వం స్టార్టింగ్ వచ్చిన కానివ్వండి ప్రజలకి పెన్షన్లు పెంచడం, ఈ వికలాంగులకు పెన్షన్లు పెంచడం వల్ల ఏంటంటే దానివల్ల బతుకు తెరువుకి వాళ్ళు ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళు స్వయం కృషితో అంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చిన దానితోనే బతకగలము అని నిరూపించడానికి కూడా అన్నా క్యాంటీన్ ఒకటి పెట్టించాడు. కానీ దానివల్ల కొందరు వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని తీసుకుంటున్నారు, అన్నా క్యాంటీన్ కానీ వెళ్ళడం, మిగతా డబ్బులు పట్టుకొని వెళ్ళి వైన్ షాప్లో దూరడం, అది చేయడం వల్ల ఎక్కువ జరుగుతుంది. కాబట్టి అది కొంచెం తగ్గితే కూటమి ప్రభుత్వం ప్రజెంట్ పనులు అయ్యి బాగానే జరుగుతున్నాయి. దానివల్ల అయితే ఎలాంటి ఇబ్బందికరమైంది లేదు. మరి ఇంకా వాళ్ళు వచ్చి సంవత్సరం అయింది, సంవత్సరంన్నర ఎంత అవుతుంది, ఇంకా 3.5 years ఉంది. కాబట్టి ఈ 3.5 yearsలోని ఎంతవరకు ఈ డెవలప్మెంట్ చేయగలరు అనేది తెలుసుకుంటేనే మనకు బెటర్. అభివృద్ధి ఎలా జరుగుతుందంటే ఇప్పుడు ప్రభుత్వంలో అభివృద్ధి అంటే బాగానే జరుగుతుంది. ప్రభుత్వంలో ఉండడం వల్ల అభివృద్ధి బాగానే జరుగుతున్నాయి. ఎన్నాళ్ళు ఏంటంటే ఎన్నాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు నేనైతే నాది వైజాగ్, నేను ఇక్కడ దుర్గమ్మ తల్లి గుడికి వచ్చాను. ఇంతకుముందు ప్రభుత్వం ఏంటంటే ఏది చేద్దామన్నా సరే రౌడీయిజం అది ఎక్కువగా ఉండేది, పోలీసులు కూడా అమానుషంగా ప్రవర్తించడం అది జరిగేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ చాలా వరకు మెరుగయ్యాయి. ఈ బైకుల మీద వెళ్ళే వాళ్ళకి కూడా ప్రజలు పోలీసులు చాలా కట్టుదిట్టంగా వాళ్ళకి చేసి పేరెంట్స్ని రప్పించి వాళ్ళకి కౌన్సిలింగ్లు ఇవ్వడం అలాంటివన్నీ బాగానే జరుగుతున్నాయి. చంద్రబాబు గారి గురించి చెప్పడానికి ఏముంది, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఇంకా ప్రభుత్వం డెవలప్మెంట్ అయ్యి మనకంటూ ఒక రాజధాని ఏర్పాటు చేస్తే మంచిది అనేది నా ఒపీనియన్. ప్రజల ఒపీనియన్ కూడా అలాగే ఉంది. పర్లేదు. అంటే ఈ 18 నెలల్లో ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా మీ ఉద్దేశంలో? మంచిగా జరిగింది. అదే మంచి అంటే ఏంటంటే అంటే వాళ్ళు చెప్పిన పథకాలు చెప్పినట్టుగా ఇస్తున్నారా? ఇస్తున్నారు, బాగానే ఇస్తున్నారు. మీ కుటుంబానికి ఏమైనా అందాయా సార్ పథకాలు? ఏమొచ్చినాయండి మీ కుటుంబానికి? రైతు భరోసా సార్ నా వైపు చూడండి, 2 విడతలు వేసింది ప్రభుత్వం, 7,000 చొప్పున అందాయా? అందిని. సో పెన్షన్ ఎవరికైనా వస్తుందండి? లేదు. సో మామూలుగా అయితే పెన్షన్లు పెంచారు,
లేడీస్ ఫ్రీ బస్ అమలు చేశారు. అవును. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఏంటి తేడా మీ ఉద్దేశంలో? బెటర్ దెన్. బెటర్ దెన్ కంపేర్ టు లాస్ట్ గవర్నమెంట్. కానీ గత ప్రభుత్వం మేమే మంచి చేసి ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అన్నారు జగన్ గారు. ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు అనే మాటలే అవన్నీ. ఓకే, అంటే జగన్ గారు చెప్పేది ఏంటంటే చంద్రబాబు గారు చెప్పిన పథకాలు చేయట్లేదు అంటారు. ఎంతవరకు వాస్తవం? చెప్పారు కదా, సూపర్ 6 చెప్పారు, చేస్తున్నారు కదా. అభివృద్ధి ఎలా జరుగుతుందంటే ఈ ప్రభుత్వంలో? పర్వాలేదు, రోడ్లు కానీ, బాగానే ఉంది, రాజధాని నిర్మాణం బాగానే ఉంది. చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి మీ అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు గారి గురించి? గత ప్రభుత్వంలో ఆయన చేసిన దానికన్నా ఈసారి బాగుంది, పర్లేదు.